Welcome to FBC Academy. This is Venkata Kishore Channavsetti, Physics and Chemistry faculty. ఈరోజు ఈ వీడియోలో మనం ఫిజికల్ సైన్స్ సిలబస్లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ లెసన్లో 50 out of 50 తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఏమేం చదవాలి, అలాగే యావరేజ్ స్టూడెంట్స్ మేము 40-45 రేంజ్ స్టూడెంట్స్ అనుకునే వాళ్ళు ఏం చదవాలి, అలాగే పాస్ మార్కుల కోసం తపన పడే వాళ్ళు ఏం చదవాలి. సో ఇలా 3 గ్రేడ్లకు సంబంధించి ఈ లెసన్ నుంచి ఎవరు ఏమి నేర్చుకోవాలి అనే అంశాన్ని ఈరోజు ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. సో ఫస్ట్ లెసన్ మనకు వచ్చేసి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఈ లెసన్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్. ఈ లెసన్ నుంచి మనకి యాక్చువల్గా 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ ఇంకొకటి వస్తుంది. టోటల్గా ఈ లెసన్ నుంచి 9 మార్క్స్ తెచ్చుకోగలం మనం. సో 9 మార్క్స్ 50 out of 50 తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు 9 మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి కష్టపడాలి. అయితే మేము యావరేజ్ స్టూడెంట్స్ లేదంటే సి గ్రేడ్ పాస్ మార్కుల కోసం కష్టపడే వాళ్ళం అనుకుంటే మాత్రం 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి చాలా ఈజీగా మీరు రాయొచ్చు ఈ లెసన్ నుంచి. సో అది ఎలా ఏమేమి క్వశ్చన్ చదవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ముందు టోటల్గా ఈ లెసన్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, 50 out of 50 తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ మనకు వచ్చేసి ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్. ఈ టాపిక్ మీద మ్యాక్సిమం మనకి 1 మార్క్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో వాట్ ఈజ్ ఫిజికల్ చేంజ్, లేదంటే వాట్ ఈజ్ కెమికల్ చేంజ్, రైట్ ఎనీ వన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజ్ అలా అడుగుతారు. లేదంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో క్రింద 4 ఆప్షన్స్ ఇచ్చి వాటిలో ఫిజికల్ చేంజ్ ఏంటి లేదంటే కెమికల్ చేంజ్ ఏంటి అని అడగొచ్చు. ఇవేవి కాదు అనుకుంటే గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫిజికల్ చేంజ్, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ద కెమికల్ చేంజ్. ఇలా ఈ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ టాపిక్ మీద 1 మార్క్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో చాలా ఈజీగానే ఉంటుంది, మీరు సింపుల్ గానే నేర్చుకోవచ్చు ఈ టాపిక్ గురించి. ఇకపోతే సెకండ్ టాపిక్ కెమికల్ రియాక్షన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి డెఫినేషన్ నేర్చుకోవాలి, అలాగే కెమికల్ రియాక్షన్ యొక్క ఎఫెక్ట్స్ అంటే ఒక కెమికల్ రియాక్షన్ ప్లేస్ అయినప్పుడు మనం ఎలాంటి అబ్జర్వేషన్స్ని బట్టి ఇది కెమికల్ రియాక్షన్ ఐడెంటిఫై చేయగలుగుతాం, వాటిని కెమికల్ రియాక్షన్ యొక్క ఎఫెక్ట్స్ అంటాం అనమాట. సో కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి అని డెఫినేషన్ అడగవచ్చు సింపుల్గా 1 మార్క్కి, లేదంటే రైట్ ఎనీ వన్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అని అడగవచ్చు, లేదంటే మల్టిపుల్ చాయిసెస్లో 4 ఇచ్చి క్రింది వాటిలో కెమికల్ రియాక్షన్ యొక్క ఎఫెక్ట్ ఏంటి ఐడెంటిఫై చేయండి అని అడగవచ్చు. సో ఇది కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. ఇక థర్డ్ టాపిక్ విషయానికి వస్తే కెమికల్ ఈక్వేషన్ అండ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి, అసలు కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి, వై షుడ్ ఏ కెమికల్ ఈక్వేషన్ బి బ్యాలెన్స్డ్. కెమికల్ ఈక్వేషన్ అసలు బ్యాలెన్స్డ్ ఫామ్లోనే ఎందుకు ఉండాలి, ఇలాంటి 1 మార్క్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్నా చూడండి, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. 50 out of 50 తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక కెమికల్ ఈక్వేషన్ ఇస్తారు, దాన్ని బ్యాలెన్స్ చేయమని అడుగుతారు, లేదంటే ఒక కెమికల్ రియాక్షన్ ఇస్తారు, వర్డ్ ఈక్వేషన్ ఇస్తారు, మనల్ని కెమికల్ ఈక్వేషన్ రాయమని అడుగుతారు. సో ఏదైనా రాయగలిగే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఇవి ఈ టాపిక్ నుంచి మనకి అడగగలిగే 1 మార్క్ క్వశ్చన్స్. ఇకపోతే టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. మీకు అందరికీ తెలిసిందే 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి.
కాంబినేషన్ రియాక్షన్స్, డికంపోజిషన్ రియాక్షన్స్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. సో వాటితో పాటుగా ఆక్సిడేషన్ రియాక్షన్, రిడక్షన్ రియాక్షన్, ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఎండోథర్మిక్ రియాక్షన్, ఈ 4 కూడా ఈ 4 టైప్స్ కిందకే వస్తాయి. సో వీటన్నిటికీ డెఫినేషన్స్ వన్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో డెఫినేషన్ అడగొచ్చు, లేదంటే గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ద కాంబినేషన్ రియాక్షన్, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఆక్సిడేషన్ రియాక్షన్ ఎలా అడగొచ్చు. ఆక్సిడైజింగ్ ఏజెంట్ గురించి, రెడ్యూసింగ్ ఏజెంట్ గురించి, సో అలాగే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి, ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి, ఈ 2 టాపిక్స్ సంబంధించి ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ టాపిక్ కి సంబంధించి ఒక అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ ఉంది. వై ఎగ్జలేషన్ ఎయిర్ ఈజ్ హాటర్ దాన్ ఇన్హలేషన్ ఎయిర్ అని. సో అది కూడా ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్ అనమాట. ఒక్కొక్కసారి మన కర్మ కలిగితే 2 మార్క్స్ కూడా అడగవచ్చు. చాలా ఈజీగా ఉంటాయి ఇవి. అలాగూ మీరు 8 మార్క్స్ కూడా ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 కాన్సెప్ట్స్, కెమికల్ ఈక్వేషన్ అలాగే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్, టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, ఈ 2 కూడా 8 మార్క్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇకపోతే లాస్ట్ టాపిక్ వచ్చేసి ర్యాన్సిడిటీ అండ్ కరోషన్. సో ర్యాన్సిడిటీ అంటే ఏంటి, డెఫినేషన్ రాయమంటారు. అలాగే కరోషన్ అంటే ఏంటి. ర్యాన్సిడిటీకి సంబంధించి ఇంకొక అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది. మనం ఫుడ్ ఐటమ్స్ ని రిఫ్రిజిరేటర్ లో ఎందుకు స్టోర్ చేయాలి, అలాగే మాయిశ్చర్ ప్రూఫ్ కంటైనర్స్ లో ఎందుకు స్టోర్ చేస్తాం, ఇలా 1 మార్క్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ లెసన్ నుంచి 1 8 మార్క్స్ క్వశ్చన్ మనకి క్వశ్చన్ పేపర్ లో ఉంటుంది. సో అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఖచ్చితంగా కెమికల్ ఈక్వేషన్స్ అండ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్, అలాగే టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఇక్కడ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ కి వచ్చేసరికి మనకి 8 మార్క్స్ లో బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ గివెన్ కెమికల్ ఈక్వేషన్స్ అనేస్తాడు. ఏవైనా 4 ఈక్వేషన్స్ ఇచ్చి 4ని బ్యాలెన్స్ చేయమని అడుగుతారు. ఫర్ ఈచ్ బ్యాలెన్స్ ఈక్వేషన్ 2 మార్క్స్ క్యారీ చేయొచ్చు మీరు. సో టోటల్ గా 4 2 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా అడగలేదు అనుకుంటే ఏవైనా 4 వర్డ్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటికి కెమికల్ ఈక్వేషన్స్ రాసి వాటిని బ్యాలెన్స్ చేయమని అడుగుతారు. కెమికల్ ఈక్వేషన్ కరెక్ట్ గా రాస్తే 1 మార్కు, దాన్ని బ్యాలెన్స్ కూడా చేస్తే మరొక మార్క్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో టోటల్ గా 8 మార్క్స్ క్వశ్చన్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ నుంచి ఇలా అడగవచ్చు. ఇక ఇది రాలేదు అనుకుంటే మనకి ఇంకొక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది ఈ లెసన్ నుంచి. అదే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ టర్మ్స్ అని అడుగుతాడు. సో అలా అడిగినప్పుడు కింద 4 వర్డ్స్ ఇస్తాడు. కాంబినేషన్ రియాక్షన్, డికంపోజిషన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఈ 4 కలిపి ఒక క్వశ్చన్ 1 8 మార్క్ క్వశ్చన్ కింద అడుగుతారనమాట. కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటి, దానికి ఒక ఎగ్జాంపుల్. డికంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటి, దానికి ఒక ఎగ్జాంపుల్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటి, దానికి ఒక ఎగ్జాంపుల్. ఇలా డెఫినేషన్ సింగిల్ ఎగ్జాంపుల్ రాస్తే చాలు మీరు ఈజీగా 8 మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇకపోతే అవి కూడా కాదు అనుకుంటే, ఒకవేళ టఫ్ గా అడగాలి అనుకుంటే ఆక్సిడేషను, రెడక్షను, ర్యాన్సిడిటీ, కరోషన్, ఈ 4 కలిపి 1 8 మార్క్స్ క్వశ్చన్ కింద అడగవచ్చు. అవి కూడా రాలేదు అనుకుంటే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. సో డిఫరెన్సెస్ గురించి కూడా అడగవచ్చు మనకి 8 మార్క్స్ లో. డిఫరెన్సెస్ గనక అడగాలి అనుకుంటే ఈ లెసన్ నుంచి డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ మధ్య డిఫరెన్సెస్ అడుగుతారు. లేదంటే రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ కెమికల్ రియాక్షన్స్ అని అడుగుతారు. సో ఇలా 8 మార్క్స్ మనకు అడిగే అవకాశం ఉంటుంది. 50 అవుట్ ఆఫ్ 50 గెయిన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. లేదు సార్ మేము యావరేజ్ స్టూడెంట్స్ కానీ 40-45 వరకు తెచ్చుకోవాలి, లేదంటే డల్లర్ స్టూడెంట్స్ అనుకున్న వాళ్ళు మాత్రం ముఖ్యంగా కెమికల్ ఈక్వేషన్స్ ని బ్యాలెన్స్ చేయడం, అలాగే టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అంటే కెమికల్ ఈక్వేషన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, అలాగే వర్డ్ ఈక్వేషన్ ఇస్తే
కెమికల్ ఈక్వేషన్ ఎలా రాయాలి అనే ఒక టాపిక్. దాని తర్వాత టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, కాంబినేషన్ రియాక్షన్, డికంపోజిషన్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఈ 4. సో అంతవరకు నేర్చుకుంటే చాలు. యావరేజ్ స్టూడెంట్స్ కావచ్చు, డల్లర్స్ కావచ్చు, మీరు ఈజీగా నేను ఇప్పుడు చెప్పిన 2 టాపిక్స్ నుంచి 8 మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. రిమైనింగ్ 1 మార్క్ కూడా కావాలి మాకు ఈ లెసన్ నుంచి అనుకుంటే మాత్రం ఈ టాపిక్స్ అన్నింటి మీద ఒక బేసిక్ ఐడియా తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది ఈ వీడియోలో. ఇక నెక్స్ట్ వీడియోలో లైట్ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, సో మనకి ఎగ్జామ్స్లో అడగగలిగే క్వశ్చన్స్ ఏమున్నాయి అనే అంశాన్ని డిస్కస్ చేసుకుందాం. సో వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.